ఆంజనేయ స్వామి అమాయకత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి తన నుదుటి మీద సింధూరం పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. సీతాదేవి అలా ఎందుకు చేస్తుందో అర్థం కాని హనుమంతుడు అమాయకంగా, తల్లి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. అది విన్న సీతాదేవి చిన్నగా నవ్వి, చూడు హనుమా, ఈ సింధూరం అంటే శ్రీరాముడికి ఎంతో ఇష్టం. అంతేకాదు, దీన్ని నుదుటిన పెట్టుకుంటే నా రాముడు ఎప్పటికీ నాతోనే ఉంటాడు అని చెప్తుంది. వెంటనే హనుమంతుడు రాజ్యంలోని భటులను పిలిపించి నా గది అంతా నిండిపోయేంత సింధూరాన్ని తీసుకురండి అని చెప్తాడు. భటులు బస్తాల కొద్దీ సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తారు. హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకుని ఆ సింధూరం కుప్పలోకి దూకుతాడు. ఈ ఘనకార్యాన్ని రాముడికి చూపిద్దామని చెప్పి వంటి నిండా సింధూరంతో నడుచుకుంటూ వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వారందరూ ఏదో భూతం వచ్చిందని పారిపోతారు. వాళ్ళను పట్టించుకోకుండా నేరుగా రాముడి దగ్గరికి వెళ్ళి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు గట్టిగా నవ్వుతూ హనుమ భక్తిని, అమాయకత్వాన్ని ఎంతో మెచ్చుకొని ఎన్ని జన్మలు ఎత్తినా హనుమంతుడు శ్రీరాముడితో పాటు ఉండేలా వరం ఇస్తాడు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.